కన్న కూతురు జీవితాన్ని తల్లే నాశనం చేసిన ఒక ఘటన ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని ఎలా చూడాలి? పరువు హత్యగా చూడాలా, ఎలా చూడాలి అనేది మీరే నిర్ణయించండి. ఎలా ఇలాంటి విషయాల్లో పరిష్కారం దొరుకుతుందనేది కూడా మీ అభిప్రాయాలను మాకు చెప్పండి. తన చెల్లిని ప్రేమించాడని, తన కూతుర్ని ప్రేమించాడని ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు ఆ సోదరులు, ఆ తల్లి. మైలదురై సమీపంలోని అదే మంగళం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు వైరముత్తు, మాలిని. ప్రేమ పెళ్లికి తీవ్ర అభ్యంతరం తెలిపింది మాలిని తల్లి విజయ. ఈ నెల 12న పోలీస్ స్టేషన్కు చేరింది ఈ ప్రేమ పంచాయతీ. ఇద్దరు మేజర్లు కావడంతో మాలినిని వైరముత్తుకు అప్పజెప్పి పోలీసులు పంపించేశారు. పోలీస్ స్టేషన్ బయటే వైరముత్తును చంపుతామంటూ కూడా విజయ బెదిరించింది. అయితే 15న రాత్రి మెకానిక్ షాప్ నుంచి తిరిగి వస్తుండగా వైరముత్తుపై అటాక్ జరిగింది. కత్తులు, గొడ్డళ్లతో నరికి అత్యంత దారుణంగా మాలిని సోదరులు ఆ యువతి తల్లి డైరెక్షన్లోనే ఈ హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పరువు హత్యకు సంబంధించి రాజకీయ పార్టీలు సైతం భగ్గుమంటున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. రాజకీయ పార్టీలు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక్కసారి మనం ఆ యువతిని చూడొచ్చు. తన ప్రేమించిన వ్యక్తిని పోగొట్టుకొని ఎంత దారుణంగా గుండె లవిసేలా ఏడుస్తుందో మనం చూడొచ్చు ఆ యువతిని, మాలినిని. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ విజువల్లో మీరు చూస్తున్నారు ఆ యువతి తల్లి ఎలా బెదిరిస్తుందో మీరు చూస్తున్నారు ఆ యువకుడిని. పోలీస్ స్టేషన్ బయట, అది కూడా పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగిన తర్వాత యువకుడికి వైరముత్తుకి ఇచ్చి ఆ యువతిని పంపించేస్తున్న సమయంలో నీ సంగతి తేలుస్తాను, నిన్ను ప్రాణం తీస్తాను అంటూ ఆ యువతి తల్లి బెదిరిస్తున్నటువంటి ఒక వీడియో మనం చూస్తున్నాం క్లియర్గా. ఆ బెదిరించిన కొద్ది రోజుల తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకుంది.